సీజన్ 8 రాబోతుంది కదా బిగ్ బాస్. సో మీకు ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తేజస్విని గౌడ. తేజస్విని గౌడ. అంటే అమర్దీప్ వాళ్ళ వైఫ్. ఆయన రన్నర్ అప్ అయ్యారని ఈయన అంటే ఈమె విన్నర్ అవ్వాలనా? అంటే ఆయన ఎలానో విన్ అవ్వలేదు కదా, ఏమైనా విన్నర్ ఐ థింక్. ఓకే, మరి కుమారి ఆంటీ బర్రెలక్క వాళ్ళు కూడా వస్తారని టాక్ నడుస్తుంది. మరి మీ మీద అంటే వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి? ఐ డోంట్ నో అబౌట్ దెమ్. వాళ్ళు తెలియదు. నో ఐ డోంట్ నో. సరే, మరి రీతు చౌదరి, విష్ణుప్రియ ఇస్ బెస్ట్. ఎందుకు టాస్క్లు అవన్నీ అంటే బాగా ఆడతారా? గేమ్స్ బాగా ఆడుతున్నాము. అంటే ఏ టాస్క్ ఇచ్చినా కొంచెం బాగా ట్రై చేస్తుంది తను, అందుకని చెప్పి. ఓకే, అంటే బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు సీజన్స్ అయ్యాయి కదా, మీకు ఏ సీజన్ అంటే బాగా ఇష్టం? బిగ్ బాస్ 6. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కుమారి ఆంటీ అంటే కుకింగ్కి బాగుంటుంది. కుకింగ్ టాస్క్లు అవన్నీ ఆడతారంటారు కుమారి ఆంటీ? మేబీ నో, ఐ థింక్ సో. ఓకే, రీతు చౌదరి అలాగే విష్ణుప్రియ వస్తారని టాక్ నడుస్తుంది కదా, మరి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? మేబీ విష్ణుప్రియ ఇస్ ది బెస్ట్ టు ప్లే అండ్ టు ఎంటర్టైన్. ఇట్స్ గుడ్. మరి రీతు? ఐ డోంట్ నో అబౌట్ హర్. రీతు తెలీదా? దావత్ యాంకర్. ఐ డోంట్ నో. ఓకే, మరి జబర్దస్త్ నుంచి సౌమ్య యాంకర్గా అంటే చేశారు కదా, ఆమె వస్తారని టాక్ నడుస్తుంది. ఐ డోంట్ నో. తెలీదు జబర్దస్త్ యాంకర్? నో, ఐ డోంట్. సరే, జబర్దస్త్ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సుధీర్. Yes. ఎందుకు సుధీర్? He is the best entertainer. He acts well, he plays. He is very active also. మరి ఆది? Yes, Adi too. But he can't play, I think so. ఎందుకు? పొట్టుంటుందన్న? Maybe. సరే, మరి లేడీస్లో ఎవరు వస్తే బాగుంటుంది? Rashmika. రష్మి. యాంకర్ రష్మి వస్తే బాగుంటుంది, యాంకర్ సౌమ్య వస్తే బాగుంటుందా? I don't know about her. ఓకే, సరే. ఓకే, ప్రతిసారి కామన్ మ్యాన్ ఒకరు వస్తూ ఉంటారు కదా, ఈ సీజన్లో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ హోస్ట్ అయితే నాగార్జున అన్నారు, ఇప్పుడు బాలకృష్ణ అని టాక్ ఉంది. మరి ఏదో వస్తే చూడాలి. అంటే హోస్ట్గా ఇంకా ఇద్దరు కూడా ముందు చేశారు కదా, నాని గారు అలాగే ఎన్టీఆర్ గారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు, నాని గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వీళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాని గారు. ఎందుకు నాని గారు? ఐ డోంట్ నో బట్ ఐ లైక్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక దాంట్లోకి వచ్చిందంటే ఆల్మోస్ట్ చేయాలి కదా, ఇక ఎంత ఏదైనా కానీ. ఓకే, మరి బర్రెలకు వస్తుందని టాక్ ఉంది కదా, సో మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే మంచిదే. ఆమె ఇప్పుడు పొలిటికల్లో కూడా చాలా మంచి పేరు తీసుకొని ఉన్నది. దీంట్లోకి వస్తే ఆమె కూడా ఒక మంచి ఆపర్చునిటీ, మంచి బయట ఫేమ్ అయినా కానీ ఏదైనా కానీ బాగుంటుంది. అంటే ఒక కామన్ మ్యాన్ని ప్రతి సీజన్లో తీసుకొస్తారు కదా, ఈ సీజన్లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అన్నట్టుగానే బర్రెలక్కనే వస్తే కొంచెం ఆమె ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆమె పొలిటికల్లో చేసింది, ప్లస్ ఆమెకు ఏమంటారు చిన్న ఫార్మర్ నుంచి వస్తుంది కాబట్టి అంతా తెలిసి ఉంటుంది అట్లా. ఓకే, మరి జబర్దస్త్ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది? జబర్దస్త్ నుంచి ఏమంటారు అల్లరి నరేష్. ఎవరు వద్దా లేడీస్లో అంటే రోహిణి. ఎందుకు రోహిణి గారిని కోరుకుంటున్నారు అందరు రావాలి అని? ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తుంది కదా, మంచిగా చేస్తుంది అట్లా అంతే. సుధీర్ కానీ ఆది కానీ రావద్దా? సుధీర్ అంటే ఆయన యాక్టర్ కదా, అంటే ఏమంటారు అంటే నార్మల్గా అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నది కదా ఫేమ్. అంటే వీళ్ళందరికీ ఫేమ్ కావాలి అన్న బిగ్ బాస్కి వస్తున్నారు అట్లని కాదు, ఇంకా మంచి పేరు వస్తుంది అని, వాళ్ళకంటే ఇంకా మంచి గుర్తింపు అట్లా వస్తుంది. ఓకే, సరే. అంటే నార్మల్గా మీరు సీజన్ 7 వరకు అయింది కదా, ఇప్పుడు సీజన్ 8 రాబోతుంది. సీజన్ 7 వరకు ఎన్ని సీజన్స్ మీరు చూసారు? మీ ఫేవరెట్ సీజన్ ఏంటి? ఫేవరెట్ సీజన్ అంటే ఎన్టీఆర్ చేసింది, నాని చేసింది. అంటే హోస్టింగ్ నాగార్జున గారు అంటే నాగార్జున 1-2 వరకు అయితే ఓకే, అంటే ఎప్పటికప్పుడు చేంజ్ ఉంటే బాగుంటుంది. హోస్ట్లు వాళ్ళే అంటే ఏమంటారు పబ్లిక్ కూడా కొంచెం రొటీన్ అయిపోతుంది కదా, అట్లా కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది అని. అయితే హోస్ట్గా ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బిగ్ బాస్? ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ వచ్చింది నాగార్జున గారు అని. యాజ్ మీ ఒపీనియన్లో నవీన్ పాలిశెట్టి. నవీన్ పాలిశెట్టి ఎందుకు?
అంటే బాగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏమంటారు రాధేశ్యామ్ అప్పుడు కూడా ఇది మన యాంకర్గా చేసింది కదా, మంచిగా చేసిందని బయట మంచి టాక్ అట్లా. ఆయన వస్తే బాగుంటుంది. ఓకే, మరి సౌమ్య అప్పుడు జబర్దస్త్లో యాంకర్గా చేశారు కదా, ఆమె వస్తారు అనుకుంటున్నారు, మరి ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమో సౌమ్య ఎవరో మనకు తెలియదు. జబర్దస్త్ యాంకర్ అంటే జబర్దస్త్ యాంకర్ అని రష్మి గారు అవునవును సౌమ్య అని చేశారు కదా, ఐడియా లేదు. అవునవును తెలుసు. వంశిక్ బబ్లు వాళ్ళు కూడా వస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? వస్తే ఒపీనియన్ ఏముందండి, ఎవరు వచ్చినా కానీ వాళ్ళ కెరియర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది కదా. అంటే ప్రతిసారి ఒక లవ్ స్టోరీ నడుస్తుంది కదా, ఈసారి ఎవరి మధ్యలో లవ్ స్టోరీ నడచ్చు? సరే అంటే ఇప్పుడు కంటెస్టెంట్లు అంటే ఇప్పుడు అందరు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి కన్ఫర్మ్ అయితే పేరు కలిపేయచ్చు ఏమంటే. పేర్లు కలిపేస్తారు మీరు. సరే ఓకే, మరి తేజస్వి గౌడ వస్తారు అనుకుని టాక్ నడుస్తుంది, మరి ఏమంటారు మీ ఒపీనియన్లో? తేజస్విని గౌడ అదే అమర్దీప్ రన్నర్ అప్ అయ్యారు కదా, వాళ్ళు మిస్సెస్ అమ్మ. ఓహో, తేజస్వి గౌడ వీళ్ళ పేరు వాళ్ళు సీరియల్ కదా, సీరియల్ మనం చూడం కదా సీరియల్. ఆమె గురించి నార్మల్గా ఐడియా లేదా? సరే ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈసారి కొత్తగా సినిమా యాక్టర్స్ ఎవరైనా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతిసారి జూనియర్ యాక్టర్స్ అంటే కామెడియన్స్ వస్తారు, ఈసారి ఇంకా ఫేమస్ అయిన యాక్టర్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఎవరు హీరోసా, హీరోయిన్సా, లేదంటే ఆర్టిస్ట్లా? హీరోయిన్స్ వస్తే బాగుంటుంది, కొంచెం క్రేజ్ ఉంటుంది. ఏ హీరోయిన్ కావాలన్నా? ఎవరైనా ఓకే, ఇప్పుడు ఎవరు వచ్చినా అంతే క్రేజ్ ఉంటాయి, ఫేమస్గా ఉంటాయి కాబట్టి. సరే ఓకే, మరి కుమారి ఆంటీ వస్తారు కదా, వస్తారని టాక్ నడుస్తుంది, సో మరి ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి? కుమార్ ఆంటీ గురించి నాకు అంత తెలియదు, కానీ వస్తే ఫన్ అయితే ఉంటుంది మంచిగా అంటే ఫన్ ఉంటుంది. మరి టాస్క్లు అవి ఆడతారంటారా? ఆడొచ్చు, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆడతారు పక్క. అంటే ప్రతి సీజన్లో ఒక కామన్ మ్యాన్ని తీసుకుంటారు కదా, ఈ సీజన్లో కామన్ మ్యాన్గా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? కామన్ మ్యాన్గా నార్మల్ ఇప్పుడు ఎవరైనా జాబ్ చేస్తుంటారు వాళ్ళ నుంచి తీసుకోవచ్చు, లేదంటే యూట్యూబర్స్ నుంచి తీసుకోవచ్చు. ఎట్లా యూట్యూబర్ అయితే ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? యూట్యూబర్ అయితే యూట్యూబర్ అని కాదు, ఆర్టిస్ట్ అయితే సుధీర్ అని తీసుకుంటే బాగుంటుంది. జబర్దస్త్ అంటున్నారు మీరు? జబర్దస్త్. జబర్దస్త్లో లేడీస్లో ఎవరైతే బాగుంటుంది అనిపిస్తుంది? అనసూయ అక్క. అనసూయ యాంకర్నే? యాంకర్నే. ఓకే, సరే. మరి రీతు చౌదరి, విష్ణుప్రియ వాళ్ళు కూడా వస్తారని టాక్ నడుస్తుంది, మరి వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి? నాకైతే రారనిపిస్తుంది, ఎందుకంటే అందరినీ ఒకటేసారి జబర్దస్త్ నుంచి తీసుకోరుగా. అంటే నార్మల్గా ఆర్టిస్టులు కదా, యాంకరింగ్ కూడా చేస్తున్నారు, దావత్ అనే ఆర్టిస్టే, కానీ అంతమంది ఇప్పటికీ చాలా మంది పైన టాక్స్ నడుస్తుంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, కాబట్టి ఎవరిని తీసుకోవడం కన్ఫర్మేషన్ లేదు. ఓకే, మరి బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు నడిచింది కదా, మీకు ఏ సీజన్ అంటే బాగా ఇష్టం, ఎందుకు? నాకు బిగ్ బాస్ 6 అంటే ఇష్టం. దానిలో ఎక్కువ ఫన్ ఉండే, అంటే ఆ లవ్ స్టోరీస్ కానీ ఆ ఫన్ కానీ ఇచ్చే టాస్క్స్ కానీ చాలా ఇష్టం నాకు. ఈసారి ట్రూ అంటే లవ్ స్టోరీ ఎవరు నడుస్తుంది అనిపిస్తుంది మీకు? క్యాండిడేట్స్ బట్టి చెప్పొచ్చు, క్యాండిడేట్స్ ఎవరైతే వస్తారో అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.